తిరుచెందూరులోని ఈ సముద్రం పక్కనున్న బావిలో నీరు మాత్రం చాలా తీయగా ఉంటుంది. ఎందుకో తెలుసా? లెజెండ్ ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూరపద్మన్ అనే రాక్షసుడితో ఈ ప్లేస్ లోనే యుద్ధం చేశారట. వార్ టైంలో వాళ్ళు తాగడానికి నీళ్లు కావాలి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన పవర్స్ ని యూజ్ చేసి ఈ బావిని క్రియేట్ చేశారట. అందుకే సముద్రం పక్కనే ఉన్నా సరే ఈ బావిలో నీరు మాత్రం తీయగా ఉంటాయని ఇక్కడ ప్రజల నమ్మకం. బావిని నాలి కిన్నెర్ అని పిలుస్తారు. తిరుచెందూరుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ సముద్రంలో స్నానం చేసి దాని తర్వాత ఈ నాలి కిన్నెర్ దగ్గరకు వచ్చి తల మీద నీళ్లు పోపించుకుని వెళ్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టెంపుల్ లో ఇచ్చే విభూతి కూడా ఫేమస్. దీన్నే పన్నీర్ విభూతి అంటారు. ఈ విభూతి చాలా సాఫ్ట్ గా వైట్ గా ఉంటుంది. నార్మల్ గా ఏ టెంపుల్ లో అయినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన చేతిలో వేలు పట్టుకుని దర్శనమిస్తారు కదా, కానీ ఈ టెంపుల్ లో మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో పువ్వు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలియాలి అంటే ఫాలో చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రూట్ మ్యాప్ కావాలి అంటే 6 పడే అని కమెంట్ చేయండి.